చూపులు మాత్రమే, కానీ వాగ్దానాన్ని నేనైతే పొందుకోవడం లేదు, ఇక నా వల్ల కాదు అని అనుకుంటూ ఉన్నారు. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఆకాశము కింద ఉన్న ప్రతి దానికి సమయం ఉందంట, ప్రతి ప్రయత్నానికి సమయం ఉందంట. ఏ విధంగా ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఒక సమయం అనేది ఉంటుంది ఆ బిడ్డ ఈ లోకానికి వచ్చేందుకు. ప్రతి ఒక్కరిని దేవుడు చాలా జాగ్రత్తగా, చాలా ఆశ్చర్యకరమైన రీతిలో నిర్మిస్తాడండి. నిర్మించడం మాత్రమే కాదు, దేవుడు చెప్పిన ప్రకారము నువ్వు గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పాడు కదా. ఆ గర్భంలో ఉన్న ఆ యొక్క శిశువును బట్టే దేవుడు ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఆ శిశువు ఏ విధంగా ఎదగాలి, ఆ శిశువుకు కావాల్సినవన్నీ ఎలా సమకూర్చాలి, ఆ శిశువు ఎదుర్కొనే, ఈ లోకాన్ని ఎదుర్కొనే రోజును కూడా దేవుడు చాలా జాగ్రత్తగా నిశ్చయించి ఒక సమయం అనేది ఎత్తిపెట్టున్నాడు. అదేవిధంగా నువ్వు మోస్తున్న నీ యొక్క